చూడమ్మా, నీకు లిఫ్ట్ ఇవ్వడానికి నేను కారు ఆపలేదు, కారు స్టార్ట్ కావట్లేదు. పర్వాలేదు. నువ్వేదో ట్రైల్స్ లో ఉన్నట్టున్నావు. నా ఫేస్ చూడు, నాకు పెళ్ళయింది, చక్కటి కొడుకున్నాడు. ఇంకెవరినన్నా ట్రై చేసుకో. హలో వరుణ్, హౌ ఆర్ యు? ఎరా గోకుల్, నువ్వా? ఏంటి ఇక్కడ పెట్టేశావు? బీటా నా బొంద, కారు చిన్న రిపేర్ వస్తేను. అవును గురు, ఉదయం నుంచి 4 సార్లు 4 రకాలుగా గొంతు మార్చి ఫోన్ చేసినా మీ ఆవిడ రాంగ్ నెంబర్ అని పెట్టేసింది. అయితే అపర్ణకి నీ మీద మంచి అభిప్రాయం లేదనమాట. ఇంతకు ఎందుకు ఫోన్ చేసావు? ఏం లేదు గురు, అర్జెంట్ గా 2000 కావాల్సి వచ్చింది. నీకోసం ఆఫీస్కి బయలుదేరాను. నువ్వు లక్కీకి ఎక్కడ దొరికావు? పరగడుపునే 2000తో ఏం పని? ఏం లేదు, ఒక అమెరికన్ టూరిస్ట్ తో పరిచయం అయింది. ఏజ్ 24, థ్రిల్స్ అడ్వెంచర్స్ కోసం ఇండియాకి ఒంటరిగా వచ్చింది. నా వంతు థ్రిల్ నేను ఇద్దామని. అయితే నా దగ్గర డబ్బులు. అబ్బబ్బబ్బబ్బ. అబ్బా ప్లీజ్. నీతో తలకనిపిరా. థ్యాంక్ యూ. ఈ క్యాసెట్ నీ దగ్గర ఉంచు. ఏమిటి? సత్యనారాయణ స్వామి వ్రతం హత్యం నువ్వు చూడు, తర్వాత నేను తీసుకుంటాను. వస్తా. ఆహా. బాసు వస్తా. వెంటనే బాంబే ఆఫీస్ పంపించండి. నువ్వు అక్కడే నుంచో. ఏమిటండి అలా చెమట పట్టాయి? అబే ఏ లేదు. Really? మీరు రోజు శ్రద్ధగా చదివించబట్టి ఆ ర్యాంక్ వచ్చింది. ఆ క్రెడిట్ మీదే. మీరు బయటికి చూడ్డానికి అమాయకుల్లా కనిపిస్తారు గాని గొప్ప మేధావి. ఏ సినిమా చూస్తున్నారు? అప్పుడే మర్చిపోయారా? శ్రీకృష్ణ పాడవి. డాడీ క్యాసెట్ ఇంటికి తీసుకెళ్ళి అందరం చూద్దామా? అలాగే. మీ డాడీ చూశాక తర్వాత మీరు ముచ్చటపడి ఇలా VCR లో సినిమా చూడడం నాకు తెలిసి ఇదే మొదటిసారి కదండి? మరే ఈ సినిమాలో అన్నగారు ఎన్టీఆర్ గారు రాముడుగా అదరగొట్టేశారు. శ్రీకృష్ణ పాండవ్యంలో రాముడేమిటండి? నన్ను అడిగితే మీరు పైకి కనిపించేంత మేధావి కాదు. పదండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.